గుడ్ మార్నింగ్ అండి. ఆహ్, ఇక్కడికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారికి మరియు మీడియా ఫ్రెండ్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. సో, రేపు మార్చ్ 3 మనకు ప్రపంచ వినికిడి దినోత్సవం జరుపుకుంటున్నాము. దట్ ఈస్ వరల్డ్ హియరింగ్ డే. ది కాన్సెప్ట్, ది థీమ్ ఈజ్ ఫ్రమ్ కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్. అంటే మీనింగ్ ఏంటంటే మన సమాజంలో ఎవరైతే వినికిడి లోపంతో బాధపడి చదువులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ మనము హెల్ప్ చేసి వాళ్ళని హీరింగ్ ఎయిడ్స్ ద్వారా కానీ లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ద్వారా కానీ వాళ్ళని వినపడేలాగా చేసి క్లాస్ రూమ్స్కి తీసుకెళ్ళాలి అనేది ఉద్దేశం అండి. సో మనము సమాజంలో చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు వినికిడి లోపం వల్ల మాట్లాడలేక నెగ్లెక్ట్ చేయబడుతుంటారు. సో అలాంటి పిల్లలని మేము స్క్రీన్ చేసి వాళ్ళకు వాళ్ళకున్న వినికిడి లోపాన్ని గుర్తించి, సో వాళ్ళకి అవసరమైన పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళు తిరిగి వినగలిగేలాగా చేసి ఆ, వాళ్ళని మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా మంది పిల్లలు సర్జరీ జరిగిన పిల్లలు. సో వాళ్ళు ఇప్పుడే క్లాస్ రూమ్స్కి వెళ్తున్నారు, బాగా మాట్లాడగలుగుతున్నారు, జస్ట్ లైక్ నార్మల్ పీపుల్. సాంగ్స్ వినగలుగుతున్నారు, డాన్స్ చేయగలుగుతున్నారు. సో ఆ, ఇలా చేయడం వల్ల, ఇలాంటి తోడ్పాటు చేయడం వల్ల వాళ్ళు రేపొద్దున మంచి పౌరులుగా సమాజానికి సేవలు అందిస్తారు. సో వాళ్ళని సో ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా అందరినీ మేము కోరేది ఏంటంటే, ఇలాంటి పిల్లల్ని మీరు ఎక్కడైనా గమనించినా సరే వెంటనే వాళ్ళకి హీరింగ్ టెస్టులు చేయించి మా దగ్గరికి పిలుచుకొని వస్తే అవసరమైన వారికి మేము కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ ద్వారా అదే ఆరోగ్యశ్రీ ద్వారా ప్లస్ ఈహెచ్ఎస్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం సర్జరీస్ చేయగలుగుతున్నాము. ఈ సర్జరీస్ ప్రైవేట్గా చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి మినిమం 8 to 10 lakhs ఖర్చు వస్తుంది. సో అలాంటివన్నీ మనము గవర్నమెంట్ సపోర్ట్తో ఫ్రీగా చేయగలుగుతున్నాము. ఆ, మేము ఈ విషయాన్ని ప్రజల్లోకి మీ ద్వారా తీసుకెళ్లాలనుకుంటున్నాం. నమస్తే. ఇప్పటి వరకు మనము 50 50 కంటే ఎక్కువ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేస్తాం.